నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గురజాడ వారి జయంతి. ఆయన కోసం నా మాటల్లో మీకోసం. దేశాభిమానం నాకు వద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పోనీ ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపవోయ్ అన్నాడు గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు తెలుగు రచయిత, కవి. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు. జననం 1862 సెప్టెంబర్ 21, మరణం 1915 నవంబర్ 30. గురజాడ వారి కోసం. గురజాడవారు ప్రజలందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలో రచనలు చేశారు. వీరి కన్యాశుల్కం నాటకానికి సాహిత్య లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గురజాడ అప్పారావు విశాఖ జిల్లా ఎస్. రాయవరంలో మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబర్ 21 వెంకటరామదాసు కౌసల్యమ్మ దంపతులు జన్మించారు. అతనికి శ్యామలారావు అనే తమ్ముడు కూడా ఉన్నారట. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవెన్యూ సూపర్వైజర్గా, కిలేదారుగాను పనిచేశారు. గురజాడ అప్పారావు గారి తండ్రి విజయనగరంలో BA చదువుతున్నప్పుడు వాడుక భాష ఉద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి అతనుకు సహాధ్యాయి. వారిద్దరు ప్రాణ స్నేహితులు. అంటే గురజాడ అప్పారావు గారితో కలిసి ఈయన పనిచేశారన్నమాట. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహిస్తారట. ఎక్కడ అంటే ఎస్. రాయవరంలో. ఆయన ఎలా చనిపోయారు, ఎలా అస్తమయమయ్యారు అంటే 1913 అప్పారావు పదవి విరమణ చేసి అప్పటి నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారన్నమాట. చివరికి 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30న గురజాడ అప్పారావు మరణించారు. ఆయన మరణించడం జరిగింది. ప్రశంసలు అంటే ఈయనకి ఎవరెవరు ఎలాంటి ప్రశంసలు చేశారు అంటే, కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహిత్యంలో మృచ్ఛకటికం తప్ప వేరే ఒకటి లేదు అని శ్రీశ్రీ అన్నారు. కన్యాశుల్కం భీభత్సరస ప్రధానమైన విషాదాంత నాటకం అని శ్రీశ్రీ అన్నారు. కవిత్రయం అంటే తిక్కన వేమన ఎర్రన కాదు, తిక్కన వేమన గురజాడ అన్నాడు శ్రీశ్రీ. గురజాడ 1915లో చనిపోలేదు, అప్పుడే అతను జీవించడం ప్రారంభించాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నారు. ఇక్కడ కన్యాశుల్కం కోసం అసలు ఏంటి అనేది తెలుసుకుంటారని నేను ఇలా మీకు పోస్ట్ రూపంలో ఇచ్చాను. సో మీరు చదువుకొని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఆయన యొక్క శిలాఫలకం మనం చూడొచ్చు. గురజాడ వెంకట అప్పారావు జీవిత వివరాలట ఇవి. సో మనందరం కూడా తెలుసుకొని ఇలాంటి గొప్ప వ్యక్తుల కోసం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి కొన్ని ఆయన చిత్రాలు. ఈశురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడను, జడ్లు కొని కలలెల్ల నేర్చకు దేశ సరుకులు నించవోయ్ అన్నాడు గురజాడ అప్పారావు గారు. అంటే ఈశురోమని మనుషులు ఉండకూడదు, ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.